హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడవెల్లి అన్ను 395. ఈ చెట్టు పూలు చూస్తున్న వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా సంవత్సరాల తర్వాత ఈ పూలు చూస్తున్నా. నేను చూసింది కూడా రెడ్ కలర్లో చూసిన, కానీ ఇట్లా ఎల్లో మిక్స్డ్ రెడ్ అయితే చూడలేదు. మీకు ఫోన్లో ఎట్లుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అది చూస్తుంటుంటే కళ్ళకు మాత్రం అసలు ఎంత నేత్రానందంగా ఉందంటే అంత ఉంది. చాలా డేస్ అవుతుంది ఈ చెట్లు పెట్టి, కానీ నేను చిన్న తొట్ల పెట్టడం వల్ల దానికి ఎదుగుదల అనేది లేక అది పెరగలేదు అస్సలు. ఇప్పుడు కూడా అసలు దాన్ని ఒక మూలకు పడేసినట్టు ఇట్లా, అంటే బతుకుతుందో చచ్చిపోతుందో తెలియదు అన్నట్టు ఇట్లా అమాంతం వేసేసిన అంతే. వినాయక చవితి తర్వాత వర్షాలు పడడం వల్ల చెట్టు మంచిగా పుంజుకొని అందులో ఏమంటారు మొగ్గలేసింది మంచిగా. అసలు ఎంత బాగా వచ్చిందంటే చూడ్డానికి అది అరటి చెట్ట లేకపోతే సత్యనారాయణ చెట్ట అని చూసిన వాళ్ళే షాక్ అవుతున్నారు. అంత బాగా వచ్చినాయి ఆకులు కూడా. అట్లా దిష్టి పెట్టకండి, నా దిష్టి కూడా తగిలేటట్టుంది. అందుకే ఎక్కువ చూడాలంటే కూడా చూడబుద్ధి అవుతలే. చెట్టు మీద పూలు ఉంటేనే చెట్టుకు అందం. ఆ పూలు తీసేసినా తెంపేసినా అసలు ఆ చెట్టును చూడలేము. ఇక్కడ మా కన్నయ్య మార్నింగ్ దీపం ముట్టించిన, ఈవినింగ్ కూడా దీపం పెట్టిన. కాకపోతే నేను ఈ వీడియో తీసే టైంకి కొండెక్కిపోయింది, అది వేరే విషయం. కాకపోతే నాకు ఆ చెట్ల మధ్యలో కన్నయ్యని చూస్తే బృందావనంలో కృష్ణుడిని చూసినట్టు అనిపిస్తుంది. అసలు చెట్లను ఎంతగానం అంటే చిన్నగా ఎండిపోయిన ఆకున్నది తెంపేసేదాన్ని, ఏదైనా చిన్న చెత్త ఉన్నది తెంపేసేదాన్ని. అందరిగా చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు నీకేం పని లేదా, ఊకే వాటమ్మటే పడతావు, వాటిని పెరగనియవా అని అంటుంటుంటే ఇంకప్పటి నుంచి వదిలేసిన వాటిని అంతా పట్టించుకోవడం. చెట్లను ఎప్పుడైనా పడేసినట్టు ఉంచితేనే చెట్లు అనేవి గ్రోత్ బాగా పెరుగుతాయంట. మనం ఎంత వాటిపైన ఇష్టం చూపిస్తే అసలు అవంతా పెరిగాయంట అంటే చాలామంది నాకు చెప్పారు. కానీ అసలు చెట్లు పెట్టిన వాళ్ళకి అనిపిస్తుంది వాటిని అట్లా విసిరేయగలుగుతాం, అట్లా చూడగలుగుతాం. చూడండి, పొదల్లాగా తయారైంది అంతా. ఇది ఇంకో చెట్టు, కానీ అదే చెట్ట లేకపోతే ఇంకో అని ఆలోచిస్తున్నాను నేను. చూడాలి ఆ చెట్టుకి ఈ చెట్టులాగా ఎన్ని రోజులకు పూలు వస్తాయో ఏమో. అంటే ఇది కొంచెం లోపలికి ఉండడం వల్ల కొంచెం గ్రోత్ అనేది బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే అసలు దాన్ని పట్టించుకోవడానికి ముట్టించుకోవడానికి దగ్గరలో లేదు. చూస్తున్నారా, అంత దూరం ఉంది నాకు. మా మినీ గార్డెన్ నచ్చితే ప్లీజ్ డూ లైక్.